మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇది నాటుకొరక అంటారు, చెట్లకు కూడా ఎక్కేసిద్ది. అసలు మామూలు చేప కాదు ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఇది వెంటనే చచ్చిపోదు చేపని. ఈ చేతితో పట్టుకోవాలన్నా భయమే తీయాలంటే. ఇది దాదాపు పావు కిలో దాకా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అదే పావు కేజీ లాస్ట్ సైజు. కానీ అసలు ఈ చేప మాత్రం ఫ్రైకి బాగుంటుంది, పులుసుకి బాగోదు. కానీ ఈ నాటుకొరకలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు మామూలు ఫ్యాన్స్ కాదు. అసలు నాటుకొరక అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అసలు అసలు చాలా టేస్టీ ఉంటుంది. కానీ ఇది 100 గ్రాములు అంత ఉంది, 100 అంత 150 గ్రాములు ఉంటుంది అంతే. కానీ ఇంకా పెద్దది ఉంటుంది, పావు కిలో దాకా. అసలు మామూలుగా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఈ చెట్లు కూడా ఎక్కేస్తాయి ఈ చేపలు. ఈ తాడి చెట్లు ఎక్కేస్తాయి, అంత త్వరగా చావు ఈ చేపలు. చూడండి అసలుకి తీయడం కూడా చూసారా, గుడ్డ పట్టుకుని తీయాలి. మామూలు చేపలలా కాదు. మామూలు చేపలు అంటే ఎలా పడితే చేత్తో తీసేయచ్చు, కానీ ఈ చేప మాత్రం ముళ్ళు తెగిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తున్నాడు కుర్రాడు, వేటగాడు, ఆటగాడు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, తీసి సంచిలో వేస్తున్నాడు. ఓకే, దీన్ని నాటుకొరక అంటారు. ఓకే, చాలా పవర్ఫుల్. ఓకే, అంత త్వరగా చచ్చిపోదు. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. చూడండి అంత కష్టపడుతున్నాడు తీయడానికి మై డియర్ ఫ్రెండ్స్. చూసారా, ఫైనల్ తీసాడు ఎలా ఒకటి కష్టపడి. ఓకే, ఆ చేపలు మిగతా చేపలు చంపేసిద్ది.